మంచివాళ్ళు అయిపోతారు రా బాబు. వద్దా వద్దా? నువ్వు మార్చలేనిది, నీ ప్రసంగాలు మార్చలేనిది, నీ గ్రంథం మార్చలేనిది చాలామంది తాగుబోతులుగా ఉండే వాళ్ళని మంచివాళ్ళుగా చేసింది నా బైబిలు. వ్యభిచారులుగా ఉండవలసిన వాళ్ళు నా బైబిల్ వ్యభిచారానికి వెళ్ళకుండా చేసింది. దొంగతనానికి వెళ్ళిపోయే వాళ్ళని దొంగలుగా లేకుండా చేసింది. స్టువర్ట్పురం తెలుసా నీకు? గుంటూరు అవతల ఉంటుంది, ప్రకాశం జిల్లా అనుకుంటా. ఏమండి స్టువర్ట్పురం? స్టువర్ట్పురం అండి ఇప్పుడు సువార్తపురం అయిందంట. ఎందుకో తెలుసా? అక్కడున్న దొంగలు చాలా టెక్నికల్గా నేరాలు చేసేవాళ్ళు అండి. వాళ్ళు చాలా టెక్నికల్గా నేరాన్ని, ఎవడైనా చేతిలో డబ్బు చూశారంటే అది పట్టిపోయే వరకు కూడా ఎన్ని పథకాలు ఆలోచించి కొట్టేసేవారో. గజ దొంగలండి. స్టువర్ట్పురం అంటే దొంగతనానికి చాలా పేరు. అలాంటిది ఈరోజు అక్కడ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఏ గ్రంథం మార్చింది వాళ్ళని అలాగా? ఏ సంస్కృతి మార్చింది వాళ్ళని మంచివాళ్ళుగా? ఆలోచించండి. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో చాలామంది అమాయకులు బుక్ అయిపోతే దాంట్లో, అంటే చిలకలూరుపేటలో ప్యాసింజర్స్ ఎక్కిన బస్సుని తగలబెట్టేశారు కొంతమంది. ఎప్పుడో ఇది 15-20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళకి మరణశిక్ష విధించారు. వాళ్ళు మరణశిక్ష విధించే జైల్లో ఎవరో ఏదో పత్రిక ఇచ్చారు, ఎవరో వాక్యం చెప్పారు, లేకపోతే బైబిల్ ఏది ఇచ్చారు. ఇచ్చేసరికి వాళ్ళలో మేము చచ్చిపోతాం కదా, మరి యేసుప్రభు గొప్పోడు అంటున్నారు, బైబిల్ గొప్పది అంటున్నారు కదా, ఈ రాత్రికి ఏమైనా సరే ప్రార్థన చేసుకోవాలని అందరూ 3-4 ఉన్నారండి. వాళ్ళు మరణశిక్ష విధించబడిన ఖైదీలు ప్రార్థన చేసుకుంటే ఏమండి వండర్ఫుల్ అండి. ఉరి శిక్ష యావజ్జీవకార శిక్షగా మారిపోయింది తెల్లారికి. ఎవరు చేశారండి? ఎవరు చేస్తారు? ఎలా వస్తుంది అది? ఏ సంస్కృతి కఠినాత్ములైన మనుషుల్ని నీతిమంతులుగా చేస్తుంది? నేర చరిత్ర లేని వాళ్ళుగా మారడమే క్రైస్తవ జీవితం. తప్పులు, పాపాలు, నేరాలు, ఘోరాలు విడిచిపెట్టి ఓ చక్కని ప్రశాంతమైన మార్గంలోకి రావడమే క్రైస్తవ జీవితం. అంటే మన భారతదేశాన్ని బాగు చేయాలని, భారతదేశంలో నేర చరిత్ర ఉండకూడదని, భారతదేశంలో మంచివాళ్ళు కావాలనే కదా మేము వాక్యం